గులాబీ, బోలాశంకర్ని నువ్వేం కోరుకున్నావు? అదేంటంటే అమ్మా, నేను పనులన్నీ బాగా చేసి ఈ ఇంట్లో మీ అందరి మనసులో గెలుచుకోవాలని ఆ బోలాశంకర్ని కోరుకున్నాను. అమ్మగారు, అది ఏంటి? చూడు గులాబీ, అసలు నీకు నీ భాషలో మాట్లాడాలని ఉంటే సరైన పద్ధతిలో మాట్లాడు. దాన్ని అలా అనకూడదు. ఎలా అనాలంటే అక్కడ ఉన్నది ఏంటి? క్షమించండి అమ్మగారు, నేను చిన్నప్పటి నుంచి చాలా చోట్ల పనిచేస్తున్నాను. అసలు నా భాషను యాసను ఎప్పుడో మర్చిపోయాను అమ్మగారు. ఇక ముందలా మాట్లాడను. సారీ సారీ అండి. సరే, ఇప్పుడు చెప్పు. అమ్మగారు, అక్కడున్నది ఏంటి? ఇది మా కుటుంబపు ఫోటో ఆల్బమ్. ఫోటోనా? నాకు చూపించరు? అలాగే, తీసుకో. అమ్మగారు, ఈ అబ్బాయి ఎవరు? ఫోటోలో చూస్తే మాత్రం అన్నీ మీ పోలికలే కనిపిస్తున్నాయి, అవునా? ఏంటిది గులాబీ? మేము నిన్న అత్తగారికి సేవలు చేయడానికి పెట్టుకున్నాం. ఆవిడ కాలికి మాలిష్ చేయమని చెప్పాం, కానీ నువ్వు ఆవిడ ఇంకా బాధ పెడుతున్నావేంటి? అది అమ్మగారు, నేను అలాంటిదేం లేదు గౌరీ. తను నన్నేం ఇబ్బంది పెట్టడం లేదు. తను నాకు మాలిష్ చేస్తూనే ఉంది. సర్లే, మాలిష్ పూర్తవగానే కింద వంటగదిలోకి వచ్చే. అలాగే అమ్మా. చాలు, చేసిన మాలిష్ చాలు. వెళ్ళు, కిందకి వెళ్ళి వంటగదిలో గౌరీకి సాయం చెయ్యి. అలాగే అమ్మగారు. బాలగోపాల, ఈ మసాజ్ పనితో ఆయాసం వచ్చేలా ఉంది. అలసిపోయాను. గులాబీ, అక్క, చెప్పండి అమ్మా. ఇలా రా. కమ్ కమ్. ఏంటండి? అత్తయ్య గారికి మాలిష్ చేసావా? వెరీ గుడ్. ఇప్పుడు నాకు కూడా కాసేపు బ్యాక్ మసాజ్ చేయవా? అదండి, గౌరమ్మ గారు నన్ను వెంటనే వంటగదిలోకి రమ్మన్నారు. డోంట్ వరీ, 2 నిమిషాలు చేసి వెళ్ళు. రోజంతా ఇంటి పనులు చేసి ఒళ్ళంతా నొప్పులు. ఇక్కడ కొంచెం బలంగా చేయి. సరే, ఇదిగో ఇక్కడ తల మీద కూడా చేయి. ప్రియమ్మగారు, నేను వెళ్ళనా? ముందు చేతిని కూడా వద్దు. గౌరమ్మ గారు నన్ను పిలుస్తున్నట్టున్నారు. 2 నిమిషాలు 2 నిమిషాలు. 2 minutes. నీ చేతుల్లేదో మాయ ఉంది. నువ్వేదైనా స్పాలో కోర్స్ చేసావా? అయిపోయింది. మరి ఈ చెయ్యి ఎవరు చేస్తారు? ఒక్క చేతికి ఎవరైనా మసాజ్ చేస్తారా? సరిపోయిందా? ఇక నేను వెళ్ళనా? చేతులకి అయిపోయింది. ఇప్పుడు కాసేపు కాళ్ళు నొక్కవా? నాకు మంచి నిద్ర పడుతుంది. అమ్మగారు, 2 నిమిషాలు అన్నారు కదా, అరగంట దాటిపోయింది. గౌరమ్మ గారు నన్ను కోపడతారు, నేను వెళ్తాను.
అమ్మగారు అయిపోయింది, ఇక నేను వెళ్తున్నాను. అవునా? మసాజ్ చాలా బాగుంది. ఇక నేను డాబా పైకి వెళ్ళి కొంచెం గాలి పీల్చుకుంటాను. సరే, నేను వెళ్ళనా? ఆ, ఆ, నా బెడ్ ని నీట్ గా సర్దివేలు. ఇప్పుడు నా వల్ల కాదు. సరే లవ్లీ, పని మొదలు పెట్టు. అయిపోయింది. ఒరే భగవంతుడా, లవ్లీ. ఫస్ట్ మాలిష్, మళ్ళీ ఇంటి పని. పని మనిషికి ఎందుకింత చనువిస్తున్నారో అర్థం కావటం లేదు. ఈ గులాబీ తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. అదేంటో సిమ్రన్, అత్తయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? అక్క, ఏంటి? ఆ, ఈ రోజు ఆ గులాబీని వదిలేది లేదు. పదండి. గులాబీ గారు కాస్త లేస్తారా? గులాబీ, గులాబీ ఎవరు? ఇప్పుడే చెప్తానుండు. గులాబీ ఎవరో. గులాబీ, నీకు పని చేయాలని లేకుంటే నాతో చెప్పు. 1 గంట నుండి నీకోసం వంటగదిలో ఎదురు చూస్తుంటే నువ్వేమో ఇక్కడ పడుకున్నావా? గౌరమ్మ గారు, నన్ను మన్నించండి. నేను కిందకే వస్తున్నాను. ప్రియమ్మ గారు నన్ను మాలిష్ చేయమన్నారు. ఆ తర్వాత రూమ్ సర్దమన్నారు. ఎప్పుడు కునుకు పట్టిందో గుర్తే లేదు. అబద్ధం. నేను నిన్ను 2 నిమిషాలు మాత్రమే మసాజ్ చేయమన్నాను. దానికి నువ్వింత పెద్ద కథ అల్లి చెప్పాలా? లేదు. సరే, నాకు ఈ విషయం చెప్పు. నువ్వు పని మనిషి అయ్యుండి యజమాని బెడ్ మీద ఎలా పడుకుంటావు? ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? అమ్మగారు, నన్ను క్షమించండి. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. చాలే, ఎన్నిసార్లు చెప్తావు? మన్నించండి, తప్పైందండి అని. వంటగదిలో పనుంది, వెళ్ళి చేసుకో. ఈ రోజు నుంచి తను నా చేతి కింద పనిచేస్తుంది. తనని సరిచేయటం మాటలతో కాదు, నాతో రా. సారీ అమ్మగారు, పొరపాటు చేశాను. క్షమించండి. మన్నించండి అమ్మా, మన్నించండి. తప్పు చేశాను. దయచేసి క్షమించండి. ఈ ఒక్కసారికి వదిలేయండి. ఇంకెప్పుడు ఇలా. ఆపు. నన్ను బతిమాలడం మానేసి పని మీద శ్రద్ధ పెట్టు. అర్థమైందా? సరే గాని చీపురు తీసుకుని ఇల్లంతా శుభ్రంగా ఊడ్చు. నేను వంటగదిలో నా పని పూర్తి చేసుకుని వస్తాను. లవ్లీ, నువ్వు ఇలాగే తప్పులు చేస్తూ పోతుంటే నీ విషయం బయటపడుతుంది. ఇంట్లో ఉద్యోగం ఊడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? గులాబీ, ఇప్పుడు ఇంకేం కొంప మునిగింది? అమ్మగారు, గులాబీ, ఈ బాక్స్ ఎవరిది? చూడ్డానికి ఇది అచ్చం మా డబ్బాలాగే ఉంది, కానీ ఇది మాది కాదు. నువ్వు పలావ్ తీసుకెళ్లిన డబ్బా ఇది కాదు. ఇక్కడ, ఇదిగో ఇక్కడ చూడు. దీని మీద మున్ని వాళ్ళ నాన్నగారి పేరు రాసి ఉండేది. ఇదిగో ఇక్కడ. ఏది లేదుగా. అరే, ఇది కార్తీక్ టిఫిన్ బాక్స్. గులాబీ, అడిగేది నిన్నే. జవాబు చెప్పు, ఆలోచిస్తావేంటి?
అమ్మగారు మళ్ళీ పొరపాటు జరిగింది. మండి వాళ్ళ డబ్బాను ఇక్కడికి తెచ్చాను. అదేంటంటే 2 డబ్బాలు ఒకేలా ఉన్నాయి. నేను రేపు దీన్ని మార్చి చాలే పదే పదే నీ క్షమాపణలు విని నా తల వాచిపోతోంది. ఇదేంటి ఏం శుభ్రం చేసావు నువ్వు? ఇక్కడ చూడు, అసలు అసలు దుమ్మే పోలేదు ఇక్కడ. అమ్మగారు మీరు నాకు నేర్పిస్తారా? నీకు పాఠాలు నేర్పించడానికి మేము స్కూల్ పెట్టుకోలేదు ఇక్కడ. సరే ఇటివ్వు. ఇలా పట్టుకుని వస్తువులన్నీ తీసి ఇలా శుభ్రం చెయ్యాలి. చూస్తున్నావు కదా, ఆ ఏదో పైపైన చెయ్యొద్దు. ఉమ్, తీసుకో, చెయ్యి. అన్ని వస్తువులు తీసి శుభ్రంగా తుడిచిపెట్టాలి. ఆ మీరెళ్ళండి, నేను చేస్తాను. సరిగ్గా చేస్తావా? ఆ భగవంతుడు ఎందుకు ఇలాంటి పని మనిషిని మా ఇంటికి పంపించాడో. రోజు తన మాటలతో పొరపాట్లతో నాకు విసుగొస్తోంది. ఉమేష్, గౌరీ అంటే ఈరోజు కార్తీక్ తన లంచ్ ని గౌరక్క వాళ్ళ డబ్బాలో తీసుకెళ్లాడా? నేను గౌరక్క డబ్బాని కార్తీక్ ఇచ్చేశాను. ఓరి భగవంతుడా, మళ్ళీ మరో గందరగోళం చేశాను. లవ్లీ నువ్వు ఉన్నావే? ఒక్క నిమిషం. ఈ డబ్బాను కార్తీక్ ఆఫీస్కి తీసుకెళ్లాడు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే దీని అర్థం కార్తీక్ ఆఫీస్ నుంచి వచ్చాడా? లవ్లీ త్వరగా దాచిపెట్టిది. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే అడిగేది, ఎవరు నువ్వు? సారు, నన్ను ఈ ఇంట్లో వాళ్ళు పెద్దమ్మ గారికి సేవలు చేసేందుకు పెట్టుకున్నారు. అవునా, వెళ్ళు. సారు, నేను చాలా బాగా మాలిష్ చేస్తాను. కావాలంటే మీ కూడా చేయనా? కావాలా వద్దా? ఎందుకలా చూస్తున్నారు? చేయమంటారా? పర్వాలేదు, నేను మీ మనసుని అర్థం చేసుకోగలను. చూడు, నాకు పెళ్ళయింది. మా ఆవిడ కుకింగ్ క్లాసెస్ కానీ బయటకు వెళ్ళింది. ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. చూడు, తను ఇంట్లో ఉన్నప్పుడే నువ్వు ఇటువైపు రావాలి, అర్థమైందా? ఏ మీనాక్షి, ఈ గులాబీ ఉంది కదా, క్యారెక్టర్ ఏదో తేడా కనిపిస్తుంది. కానీ సారు, నేను గులాబీ ఇలా రా. వస్తున్నానమ్మా. సారు, నేను మీకు శుతిమెత్తగా మాలిష్ చేస్తా. దూరంగా జరుగు. వస్తున్నా వస్తున్నా. అసలు ఏమైంది అమ్మకి? ఇలాంటి ఆడదాన్ని పనులు పెట్టుకుంది. చెప్పండి అమ్మగారు. ఓయ్ జడ అప్పుడు వాపు కింద కుదురు. ఏం చేస్తున్నావు అక్కడ? ఏమైందమ్మా? ఆయన మన ఇంట్లో మనిషి కాడా? ఓయ్ అతిగా చేయకు. నీకు ఇంటి విషయాలు ఎక్కువగా తెలుసుకోవడం మంచిది కాదు. తర్వాత మేమేదైతే అడిగేమో దానికి మాత్రమే జవాబు చెప్పు, అర్థమైందా? చెప్పు, ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఆ అమ్మగారు,
నేను మీ తోటికోడల్ని అడిగేందుకు వెళ్ళాను. మీకు మాలిష్ చేయించుకోవాలనిపిస్తే నన్ను పిలవండి అని. ఆహా, పెద్ద మాలిష్ చేసిందట అమ్మగారు. ఏయ్, నిన్నేమో అత్తగారు ఇటువైపు పళ్ళు చేసేందుకే పెట్టుకున్నారు. అత్తగారికి మాలిష్, తర్వాత ఇంటి పనులు ఏమైనా ఉంటే అవి మాత్రమే చేయాలి. అర్థమైందా? మీరేదంటే అదే. ఆ సరేలే, ముందు నువ్వు మన దుకాణానికి వెళ్ళి 2 కిలోలు కాదు 1 కిలో 1 కిలో శనగపప్పు, అలాగే 1 కిలో పెసరపప్పు తీసుకునిరా. పెసరా? అది పచ్చగా ఉంటాయి కదా, చిన్న చిన్నగా. ఆ, ఆ, అలాగే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. వెళ్ళొస్తా. జడ కిందకి, సరిగ్గా విను. అక్కడికి వెళ్ళాక నువ్వు ఎక్కువగా మాట్లాడుకో. నిన్నే, అర్థమైందా? నిన్నే. నమస్కారం సేటి గారు. నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ఇంటి నుంచే వస్తున్నాను. నన్ను అమ్మగారు సేవల కోసం పెట్టుకున్నారు. నా పేరేమో గులాబీ. అవునండి, గౌరీ వదిన గారు నీ గురించి చెప్పారు. అది సరే గాని ఎందుకు వచ్చావు చెప్పు. కిట్టు అయ్య గారి భార్య 1 కిలో శనగపప్పు, 1 కిలో పెసరపప్పు తీసుకురమ్మని పంపారు. అంటే మీనాక్షి దేవి గారి శనగపప్పు పెసరపప్పు తెమ్మని చెప్పారనమాట. ఉండండి, ఇప్పుడే ఇస్తాను. అన్నయ్య ఏమంటారా? అలాగే ఇవ్వు త్వరగా. అరే, నేను చిన్నమ్మ గారి డాబా మీద ఆ రోజు చూసింది ఈవిడ్నే కదూ. ఆ రోజు తప్పించుకున్నావు. అక్కడే ఉండు. ఆర్తి నుంచి తప్పించుకుని ఎక్కడికెళ్తావు? ఉండు, అక్కడే ఉండు. ఇప్పుడే వస్తున్నాను. ఇదిగోండి. అన్నయ్య ఏమంటారా? ఇవ్వు. ఇది కాదండి, గుండ్రంగా ఆరెంజ్. హోయ్ లవ్లీ. అదేంటండి గాడ్ ప్రామిస్, మా లవ్లీ కూడా ఇలాగే ఆరెంజ్ అనేదండి. కిట్టు, గాడ్ ప్రామిస్. కిట్టు, అన్నయ్య ఆమెకేం కావాలో ఇచ్చే త్వరగా, చాలా పనులున్నాయి. ఎర్రపప్ప. సేటి గారు, నాకేం తెలుసండి మీ లవ్లీ ఏమంటుందో. మీరు అంటున్నారంటే బహుశా నేను తనలాగా ఉన్నానేమో. మీరు నాకు ఆ పప్పిలా ఇవ్వండి. ఇదిగోండి మీ ఆరెంజ్ పప్పు. ఆ, అరే, ఆగు పిల్ల, ఆగు. ఇప్పుడు చెప్పు, అలా తిప్పుకుంటూ ఎక్కడికి వెళ్తున్నా? మా ఆయన మీదొట్టు. మా వీధిలో ఏ ఒక్కరూ ఈ ఆర్తి నుంచి తప్పించుకోలేరు. అందుకే త్వరగా చెప్పు, అసలు నువ్వు ఎవరు? ఇలా కొంగు కప్పుకొని దాచుకొని ఎందుకు తిరుగుతున్నావు? నా చెయ్యదులు, వదులు వదులు. నేను వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాను, వాళ్ళ పని మనిషిని. ఏమిస్తున్నారు? నేననేది పైసలు జీతం ఎంతిస్తున్నారు అని. 1 అరా ఇస్తున్నారు. అర్థం కాలేదు కదా? 1000. నేననేదేంటంటే ఇంత తక్కువ జీతమా? అరే, ఇంతకంటే ఎక్కువ జీతం నేనిస్తాను నీకు. వీళ్ళు ఒట్టి పిసినారోళ్ళు నీకు తక్కువ జీతం ఇచ్చి మోసం చేస్తున్నారు.